हरि ओं नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां। ఈ యొక్క చరాచర సృష్టి అంతటికీ కూడా ఆ భగవంతుడు తల్లిదండ్రిగా పార్వతీ పరమేశ్వరులను చెప్పబడుతుంది. మరి అటువంటి ఈ లోకానికంతటికి కూడా తల్లిదండ్రులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు స్వరూపం ఇక్కడ మనం జల రామలింగేశ్వర స్వామి వారిగా కొలుస్తూ ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ లోకమంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని సకల జీవులు 84 లక్షల జీవులు వాటికి విధించిన ఎంతవరకైతే ఆ భగవంతుని అనుగ్రహం ఉంటుందో అంతవరకు ఎలాంటి ప్రయాస లేకుండా జీవనం సుఖంగా సాగాలని మనందరం కూడా భగవంతుని ప్రార్థన చేస్తాం. మన యొక్క ధర్మంలో పంచభూతాత్మకమైనటువంటి పరమశివుడు ఆదిదేవుడు అని చెప్పబడ్డది. మరి అటువంటి ఆదిదేవుడి యొక్క విశేషమైనటువంటి కళ్యాణం మనందరం చేయడం వల్ల మనందరిలో కూడా ఆ కళ్యాణము అంటే శుభప్రదము. అటువంటి శుభప్రదమైనటువంటి అంతా కూడా మన ఆ భగవంతుడు ఎట్లయితే ఉన్నారో సంతోషంగా మనందరం కూడా ఈ లోకంలో ఉండే మానవులందరే కాదు అనేక రకాలైనటువంటి జీవులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనం భగవంతుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి ఈ మన దేశము ధర్మభూమి, కర్మభూమి, వేదభూమిగా చెప్పబడ్డది. ప్రపంచంలో కొన్ని లక్షల విస్తీర్ణం కలిగినటువంటి భూమి మన యొక్క భూభాగం భారతదేశం మాత్రం ధర్మభూమి అని చెప్పబడ్డది. మరి అనేక విదేశాలు కూడా ఉన్నాయి. మనకు సప్త సముద్రాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా చెట్టును, పుట్టను, మట్టిని, జలాన్ని కూడా పూజించేటటువంటి మనందరం కూడా అవన్నీ ఈ లోకా సమస్త సుఖినో భవంతు అంటే కేవలం మనుష్యులం మాత్రమే సుఖంగా ఉండడం అనేది కాదు. ఈ లోకంలో ఉండే జీవులన్నీ సుఖ సంతోషాలతో ఉంటేనే మనం కూడా సుఖ సంతోషాలతో జీవిస్తాం. మరి ఈరోజు ఇక్కడ ఈ అర్చకత్వం చేస్తున్నటువంటి రాపోలు సత్యనారాయణ గారు మేమందరం కూడా అయోధ్యలో రామజన్మభూమి సందర్భంలో వెళ్ళినటువంటి సందర్భం నుండి అంతకంటే ముందు సందర్భం నుండి ఈ గ్రామాలలో ఉండే భజన సమ్మేళనములు, భక్తి మార్గాలు, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల ద్వారా పరిచయమైనటువంటి సత్యనారాయణ గారు ఒకానొక సమయంలో మేము అయోధ్య కూడా జన్మభూమికి కూడా వెళ్ళి రావడం జరిగింది. మళ్ళీ ఆ జన్మభూమిలో జరిగినటువంటి బాలరాముడి యొక్క నిర్మాణం ఈ ప్రపంచం అంతటికీ కూడా శాంతిని నెలకొల్పుతుంది. రాముడి యొక్క గమనం ఎట్లయితే రాముడి యొక్క ధర్మంలో రామో విగ్రహవాన్ ధర్మ అని సాక్షాత్తు ధర్మం ఎక్కడ ఉన్నది అంటే రాముడు ఆచరించినటువంటి విధానంలో ఉన్నది అని మనం రాముడు మనలాంటి మానవ మాత్రుడు. మరి అటువంటి మానవుడిగా జన్మించినటువంటి ఆ శ్రీరామచంద్రుడు తల్లిదండ్రులతో ఏ విధంగా ఉండాలి, అన్నదమ్ములతో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా తోటి సమాజంలో ఉండేటటువంటి మిత్రులతో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా పక్షులతో మనం ఏ విధంగా ఉండాలి, జంతువులతో ఏ విధంగా మసలుకోవాలి, మరి అంతటి కూడా మనకు ప్రత్యక్షంగా చూయించినటువంటి ధర్మమూర్తి ఆ శ్రీరామచంద్రుడు. అటువంటి శ్రీరామచంద్రుడి యొక్క భవ్యమైన దివ్యమైనటువంటి నిర్మాణాన్ని అయోధ్యలో పుట్టిన జన్మస్థలంలో నిర్మించుకోవడం ఈ లోకం అంతటికీ కూడా యావత్ ప్రపంచంలో ఉండే అనేక దేశాల నుండి కూడా ఆ రోజు రావడం జరిగింది. మరి దానికి ఉండేబడే విశేషం మనం గొప్పతనాన్ని మనం చెప్పడానికి మనం సరిపోం. అయినా కూడా మరి మానవుడు ఆ యొక్క రాముడి యొక్క ధర్మాన్ని, రాముడి యొక్క నడవడికను మనందరం కూడా ఆచరించినట్లయితే ఈ లోకమంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది. సకల జీవులు సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరుడు జల రామలింగేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ మీ అందరికీ ఆ యొక్క శుభాశిస్సులు కలగజేస్తూ ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం సహనా భవతో సహనౌ భునక్తు సహ వీర్యం కరమావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
ధర్మో రక్షతి రక్షితః.